ఏంటి మావయ్య గారు మీరు ఒక్క మాట నాకు చెప్తే మొత్తం బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఏమండి, కబోర్డ్లో ఒకే ఒక చొక్కా ఉంది, ఇది వేసుకెళ్ళండి. ఓకే. ఏమండి, ఏంటంబిక? అది చొక్కా వెనకాల చిరిగిపోయిందండి. ఇలా చినిగిపోయిన షర్ట్ వేసుకొని ఆఫీస్కి ఎలా వెళ్తారు? అవునమ్మా, ఇప్పుడు ఎలా? దానికి ఎందుకు మావయ్య గారు అంత టెన్షన్ పడుతున్నారు? మీ అబ్బాయి గారితో ఒక షర్ట్ తీసుకొస్తాను, వేసుకొని వెళ్ళండి. మావయ్య గారు, ఈ టీషర్ట్ వేసుకోండి, మొన్న అయినా కొత్తగా కొన్నారు. అది కదమ్మా, ఈ షర్ట్ నేను... అబ్బా, టైం లేదు మావయ్య గారు, వేసుకోండి, వెళ్ళండి. బాగానే ఉంటుందంటావా? బాగుంటుందని చెప్తోందిగా, పర్లేదు, వేసుకోండి. అత్తయ్య గారు, ఒకసారి మావయ్య గారిని చూడండి. అమ్మా, హార్డ్గా లేదు కదా? లేదు మావయ్య గారు, సూపర్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, నిజంగా ఈ టీషర్ట్ మీకు చాలా బాగుంది. నిజంగా బాగుందా అంబిక? బాగుందండి. మీకు ఆఫీస్కి టైం అవుతుందిగా, మీరు వెళ్ళండి. సరే, వస్తానమ్మా. బాయ్. ఇక్కడ టీషర్ట్ పెట్టాను కదా, ఏది? ఏదని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? లేదు. లేదా? ఆ టీషర్టు మీ నాన్నగారు వేసుకెళ్లారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఈ మధ్య జీన్స్ వేసుకుంటున్నారు. వయసు పెరిగిందే కానీ మనసు మాత్రం యంగ్గా ఉంది. ఇప్పుడు కూడా పరిగెత్తగలను, గెంతులు వేయగలను అన్నారండి. ఆ మాటలకు అర్థం ఏంటో చిన్నపిల్లని నాకు బోధపడలేదండి. పేరేంటి? గంగ. అందుకేనా అందరిని ముంచేస్తున్నావు? నీ పేరేంటి? మంగ. ఆహా, ఇద్దరు ఒకే ఆకులో చదువుకున్నారన్నమాట. ఏం చేయను బాబా, సమ్మెలు, దీక్షలు, ధర్నాలు, రోకోలు, అబ్బబ్బబ్బబ్బా, ఊపిరి ఆటం లేదు. మీ చెల్లెని చూసి 2 నెలలైంది. ఏంటి సార్, ఎవరు పట్టించుకోరు? ఇది పోలీస్ స్టేషనా లేక చేపల మార్కెటా? ఏం కావాలి? ఒక నిమిషం బావా, నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా, ఏంటి గోలా? సమాధానం చెప్పండి. శ్రీకర్ని ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఎవరిని ఎప్పుడు ఎందుకు తీసుకొచ్చామో చెప్పడమేనా మా పని? అవును. పబ్లిక్కి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా? ఇందాకటి నుంచి ఎందుకు వచ్చాడని నన్ను చంపుతావే? అదిగో వచ్చాడుగా, వెళ్ళి అడుగు. ఎందుకొచ్చావు? ఏమండి అది? స్టేషన్కి ఎందుకు వచ్చావు? ఎవరిని అడగొచ్చావు? అవసరం ఉంది కాబట్టే వచ్చాను. ఎంత ధైర్యం ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావు? ఏయ్, మొగుడు పిల్లలు గొడవ పెట్టుకోవడానికి ఇది ఇల్లు కాదు, స్టేషన్, పోలీస్ స్టేషన్. మీరు రోడ్డు మీద గొడవ పెట్టుకోండి, లేదా బెడ్రూమ్లో పెట్టుకోండి. రా. వదలండి, నన్ను లాక్కెళ్ళడం కాదు. మీరెందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారో అది చెప్పండి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు రా. వదలండి, వదలమంటుంటే. నిజం నీకు చేదుగా ఉంటుంది, అందుకే నన్ను దోషిలా చూస్తూ అవమానిస్తున్నావు. నేను అవమానించట్లేదు, నిజం చెప్పమని అడుగుతున్నాను. నాకు తెలియకుండా, నన్ను నమ్మకుండా ఈరోజు పోలీసులను ఆశ్రయించేంత వరకు వచ్చావు అంటే నన్ను అవమానించినట్టు కాదా?